హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ముందుగా కాకి కథలోకి స్వాగతం. సో ఈరోజు మనతో ఉన్నారు అభినవ్ వర్మ. ఆల్ ఇండియా 138 ర్యాంక్, సిఏపిఎఫ్ యూపీఎస్సీ పెట్టే ఎగ్జామ్లో 138 ర్యాంక్ వచ్చింది. రైట్, వెల్కమ్ టు కాకి కథలు అభినవ్ వర్మ. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. రైట్. సో చాలామందికి అసలు ఈ యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్ కానీ ఈపీఎఫ్ఓ లాంటి ఎగ్జామ్స్ అందరూ ఏమనుకుంటారంటే యూపీఎస్సీ అంటే ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని అనుకుంటారు. సో మీ ద్వారా మన స్టూడెంట్స్కి అందరికీ అంటే యూపీఎస్సీలో ఇదే కాదు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయని తెలవాలని కోరుకుంటూ, సో ముందుగా మన ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు సో ఒకసారి మీ నేపథ్యము, మీ ఇంట్రొడక్షన్ గురించి ఒకసారి చెప్పండి. అన్న, నాది మంచిర్యాల డిస్టిక్లో నెల్కి వెంకటాపూర్ అనే గ్రామం. ఓకే. సో మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్, మా మదర్ హోమ్ మేకర్. మేము ఇంట్లో నలుగురం, విత్ మై ఫాదర్, మదర్ అండ్ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఫార్చునేట్లీ వీఆర్ ట్విన్స్. ఓకే, ట్విన్స్. నైస్ నైస్. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే 10th వరకు నా ఎడ్యుకేషన్ మంచిర్యాలలోనే జరిగింది. ఓకే. 5th వరకు కార్మెల్ స్కూల్లో, 6th to 10th కృష్ణవేణి స్కూల్లో. దాని తర్వాత టిపికల్గా ఇంటర్ అందరూ చైతన్యలో చేయాల్సిందే కదా, సో ఇంటర్ ఇక్కడ అయింది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్లో. దాని తర్వాత ఎంసెట్లో నాకు జేఎన్టీ కొండగట్టు కాలేజ్ వచ్చింది. ఓకే. సో ట్రిప్లీలో వచ్చింది నాకు. అక్కడ 1 year నేను బీటెక్ చేసిన. ఒక సెమిస్టర్కి నాకు అర్థమైపోయింది బీటెక్ ఇస్ నాట్ అ కప్ ఆఫ్ టీ అని. సో బీటెక్ వదిలేద్దామని డిసైడ్ అయినా. మ్యాథమెటిక్స్లో చిన్నప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పటి నుండి నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ అప్లికేషన్ అని ఉంటుంది భువనేశ్వర్లో, స్పెసిఫికల్గా మ్యాథమెటిక్స్ కోసం ఆ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ 2018లో అక్కడ జాయిన్ అయిపోయినాను. ఇది డిస్కంటిన్యూ చేసేసి అక్కడ జాయిన్ అయిపోయినా. 2021లో బీఎస్సీ అయిపోయిన తర్వాత జామ్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఐఐటీస్లోకి జేఈతోని బీటెక్ ఎట్లా పోతారో అండ్ గేట్తోని ఎంటెక్ కోసం ఎట్లయితే పోతారో, ఎంఎస్సీస్ కోసము జామ్ అనే ఎగ్జామినేషన్ ఐఐటీ కండక్ట్ చేస్తుంది. సో దాంట్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 498 వచ్చింది. దాంతో నాకు ఐఐటీ జోధ్పూర్లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సీట్ వచ్చింది. నేను 2023లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశాను. సో ఐఐటీ జోధ్పూర్ నుండి మనకు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఫినిష్ చేశారు. అవునండి. ఓకే, రైట్. సో మామూలుగా ఇప్పుడు మీరు చూసుకుంటేనేమో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు అన్నట్టు. మామూలుగా ఫస్ట్ సైన్స్ నుండి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంతే కదా? లేదన్న, టెక్నాలజీ నుండి సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయినా. అంటే ఇప్పుడు ఇది బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇది ఆర్ట్స్ కిందకి వస్తుందా? సైన్స్ కిందకి వస్తుంది. సైన్స్ కిందకి వస్తుంది. అంటే మీరు బీటెక్ నుండి ఇటు షిఫ్ట్ అయిపోయారు. సో అప్పుడు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు ఇంట్లో? ఫస్ట్లో అందరూ ఆబ్జెక్ట్ చేసినాం, మా ఫాదర్ కానీ మదర్ కానీ. తర్వాత నేను ఇంకా వాళ్ళని కన్విన్స్ చేసినాను. నాకు ఫ్యూచర్ అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఎవ్రీథింగ్ మంచి అవుతుండే అక్కడ. నాకు స్పోర్ట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ పర్ఫెక్ట్ ఉండే, కానీ అకాడమిక్సే కరెక్ట్ లేకుండా అంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదు. సో అది లేకపోతే ఫ్యూచర్ లేదు కదా. సో అందుకనే నేను మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి షిఫ్ట్ అవుదామని డిసైడ్. అంటే ఎందుకంటే చాలామంది అంటే ఇంజనీరింగ్ వచ్చేసి తర్వాత అంటే బీటెక్ చేసేసి తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే యూపీఎస్సీ రాయడం, గ్రూప్స్ రాయడం అలాంటివి చేస్తారు. సో మీరు బీటెక్నే వదిలిపెట్టి అంటే బీఎస్సీ చేసినంటే గ్రేట్. అంటే ఆ టైంలో ఆ స్టెప్ అనేది బోల్డ్ స్టెప్ నిజం చెప్పాలి. ఎందుకంటే ఇఫ్ యూ ఫెయిల్డ్ ఇన్ దట్ ఫ్యూచర్ కొంచెం డోల్డ్రమ్స్లో ఉంటుంది. నైస్. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మామూలుగా మనకి ఈ యూపీఎస్సీ లేకపోతే ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది అసలు? సో నాకు ఇంటర్లో ఒక ఫ్రెండ్ చెప్పిండు ఎన్డీఏ అనే ఎగ్జామ్ ఉంటుందని, నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోసము యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. కానీ ఎక్కువ అవేర్నెస్ లేకుండే, జస్ట్ పోయి అట్లా అప్లై చేసినాము. ఎగ్జామ్ క్లియర్ అయింది. అప్పటికి నేను బీటెక్ జాయిన్ అయిపోయినా. రిజల్ట్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి, కానీ నేను పోలేకపోయినా. తర్వాత బీఎస్సీ ఫైనల్ ఇయర్ వచ్చే వరకు రిఫ్లెక్ట్ చేసుకుంటే ఫర్దర్ కెరియర్ ఆప్షన్స్ ముందు నుండి సివిల్ సర్వీసెస్ అనే ఉండే. ఎందుకంటే అదొకటి తప్ప మనకి వేరే తెలియదు ఇక్కడ మన తెలుగు స్టేట్స్ మెయిన్లీ. సో అప్పుడు నేను చూస్తుంటే, సో లక్కీగా యూట్యూబ్లో చాలా పాడ్కాస్ట్ వస్తుండే. ఇది మన ఆర్మీ ఆఫీసర్స్ది, నేవీ ఆఫీసర్స్ వాళ్ళది. సో వాళ్ళ స్టోరీస్ చాలా ఇంట్రీగింగ్ ఉంటుండే. డైనమిక్ రోల్ ఉంటుంది, అడ్వెంచరస్ లైఫ్ స్టైల్ ఉంటుంది, యూనిఫామ్లో ఒక ప్రైడ్ ఉంటుంది కదా. సో అది చూసి ముందు కూడా యూనిఫామ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుండే, కానీ ఐపీఎస్ ఒకటే మనకి వే అవుట్ అనుకున్నా. తర్వాత సిడిఎస్ గురించి కూడా తెలిసింది నాకు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అనే యూపీఎస్సీ ఒకటి కండక్ట్ చేస్తానని తెలిసిన తర్వాత ఇంకా ఏమున్నాయి అట్లా ఆపర్చునిటీస్ అని చూస్తే ఆఫ్కాట్ అని ఇంకొక ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది, సీజీ క్యాట్ అని కోస్ట్ గార్డ్ కండక్ట్ చేస్తుంది, అండ్ సిఏపిఎఫ్ ఏసీ అగైన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ మనకి యాజ్ అన్ గెస్టెడ్ ఆఫీసర్
ఫోర్సెస్లోకి పోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిసింది. ఓకే. సో అప్పటి నుండి నేను ఒక రోడ్ మ్యాప్ చేసుకొని ప్లాన్ చేసుకొని దానికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన. నైస్. సో మీరు అంటే ఇంటర్లోనే మీకు ఒక అంటే దృఢంగా ఫిక్స్ అయిపోయినా యూనిఫామ్లో సర్వ్ చేయాలని చెప్పి. సో అంటే ఆ బీఎస్సీ మ్యాథమెటిక్స్ షిఫ్ట్ కావడం ఇది ఒక కారణమా? లేదన్న, దానికి దీనికి ఏం సంబంధం లేదు. నైస్. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే టువర్డ్స్ కాంపిటేటివ్ ఫీల్డ్? అంటే ఇప్పుడు ఇంటర్లో మీరు ఊరికే రాశారు, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, వెళ్ళే అనుకున్నాను. పక్కా నేను కొట్టాలి అని చెప్పేసి ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? 2021లో స్టార్ట్ చేసినాను. ఓకే. 2021లో నాకు లక్కీగా లాక్డౌన్ నాకు చాలా ప్రొడక్టివ్ అయిపోయింది. ఇంట్లుండే ఏం పని లేకుండే, ఫ్రెండ్స్తో తిరిగినామా అట్లుంటుండే. సో ఖాళీ టైం కూడా బాగా దొరికింది. సో దాన్ని నేను పాజిటివ్గా యూజ్ చేసుకున్నా. అప్పుడే ఐఐటి జామ్కి కూడా ప్రిపేర్ అయినా, అక్కడ కూడా మంచి ర్యాంక్ వచ్చుడుతోనే సెల్ఫ్గా మనం ప్రిపేర్ అయ్యి చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అప్పటి నుండి నేను దీనికి ఎట్లా చేయాలని చెప్పి పీవైక్యూస్ చూసి అప్పటి నుండి నేను ఎన్సీఆర్టీస్ నుండి స్టార్ట్ చేసిన. అంటే నేను 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుండి స్టార్ట్ చేసిన, అందుకే ఇంత టైం పట్టింది. కానీ అంత అవసరం లేదు, 9th or 10th నుండి స్టార్ట్ చేస్తే బెనిఫిషియల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది కదా. సో నేను కాలేజ్ టైంలో కూడా నేను విత్ మై ఎంఎస్సి స్పోర్ట్స్, హాబీస్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ ప్రిపరేషన్ కూడా మేనేజ్ చేసిన. ఓకే. అంటే మల్టీ రోల్ ప్లే మల్టీ డైమెన్షనల్. అంటే అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో ఏ మిస్టేక్స్ మీరు అన్ని రెక్టిఫై చేసేసుకున్నారు, అంటే ఎడ్జ్కి వచ్చే వరకు రెక్టిఫై చేసేసుకున్నారు. సో చెప్పాలంటే రైట్. నైస్. సో అదే కూడా ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ రాశారు కదా, మీరు రాసిన ఫస్ట్ ఎగ్జామ్ ఏది అసలు? ఫస్ట్ ఎగ్జామ్ సిడిఎస్ రాసిన 2022లో. సిడిఎస్ ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. సో 2022 సెకండ్ ఏదైతే సిడిఎస్ ఉందో అదాంతో నేను స్టార్ట్ చేసిన. అప్పుడు నేను ఎగ్జామ్ స్టేజ్లోనే ఫెయిల్ అయిపోయినా. సెకండ్ మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్ లోనే రిటర్న్ ఎగ్జామ్ లోనే ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత సిడిఎస్ 2023లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జామినేషన్ రెండు క్లియర్ చేసిన. 2024లో కూడా ఫస్ట్ జరిగే ఎగ్జామినేషన్ క్లియర్ చేసి 3 సార్లు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ పోయినా. ఆఫ్కాట్ అండ్ సిజికాట్ రాసిన ప్రతిసారి నేను క్లియర్ చేయడం జరిగింది. సో అంటే అవి ప్రిపేర్ కావడం వల్ల దీనికి కొంచెం ఎడ్జ్ అయి ఉంటుంది. అవును, ఎడ్జ్ ఉంటుంది. 2023లో నేను ఫస్ట్ టైం సిఏపిఎఫ్ ఎగ్జామ్ రాసినాను, కానీ అప్పుడు అంత సీరియస్ లేకుండే ఈ దానికి. కానీ లక్కీగా నేను కాన్వకేషన్ పోతుంటే ట్రైన్లో పోతుంటే ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి జోధ్పూర్కి నాకు బిఎస్ఎఫ్లో ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఉండే, అంటే నా సీట్ పక్కన. సో ఆ సార్తో మాట్లాడితే అర్థమైంది ఏంటంటే తను కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నుండి. సో హీ ఆల్సో ట్రైడ్ ఫర్ ఎస్ఎస్బీస్. అక్కడ ఆయనకి ఫెయిల్యూర్ వచ్చింది. ఆయన తర్వాత సిఏపిఎఫ్ కి గట్టిగా కూర్చొని హీ బికేమ్ అన్ ఆఫీసర్, అసిస్టెంట్ కమాండర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు డిఐజీ లాగా సర్వ్ చేస్తుండే. సో అక్కడ నుండి నాకు ఆ సార్ సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ సిడిఎస్కి ఆఫ్కాట్కి ట్రై చేస్తూ ఎస్ఎస్బికి పోతే ఎస్ఎస్బి ఒక 5-day ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్న. డిఫికల్ట్ అని చెప్పాం కానీ డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్. సో దాంట్లో అన్సర్టనిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏ స్టేజ్ లో మనం పోతామో, ఎందుకు పోతుందో కూడా మనకు అర్థం కాదు. సో అందుకు అన్సర్టనిటీ అంత ఉండదు కాబట్టి సిఏపిఎఫ్ లో అంత అన్సర్టనిటీ ఉండదు. అంటే ఇప్పుడు ఆ 5 days స్క్రీన్ ఎవ్రీ డే ఎలిమినేషన్ ఉంటుంది? లేదన్న, ఇందులో ఎట్లా ఉంటుంది అంటే 2 stages ఉంటాయి. ఫస్ట్ డే ఇస్ ఫస్ట్ స్టేజ్, దాన్ని స్క్రీనింగ్ అంటాము. అక్కడ ఎలిమినేషన్ ఉంటుంది. అది నువ్వు క్లియర్ అయితే దెన్ లాస్ట్ డే 5th డే. స్క్రీనింగ్ లో ఏముంటుంది? స్క్రీనింగ్ లో మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి OIR టెస్ట్ అని ఉంటుంది, ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ అంటారు. అవి 2 sets ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఇవే ఉంటాయి అందులో. ఆ 2 sets తర్వాత PPNDT ఉంటుంది, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్. సో ఫస్ట్ ఒక 30 seconds మనకు ఒక పిక్చర్ చూపెడతారు, సైకలాజికల్ టెస్ట్ అది కూడా. సో ఆ 30 seconds పిక్చర్ చూసి తర్వాత 4 minutes ఆ పిక్చర్ గురించి ఒక స్టోరీ రాయాలి. స్టోరీ అంటే మనము పిక్చర్ని డిస్క్రైబ్ చేయొద్దు. ఇక్కడ పిక్చర్ ముందు ఏం జరిగింది అంటే ఆ సిచ్యువేషన్ కి ఏం లీడ్ చేసినాయి, ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏం జరిగింది. సో దీని చుట్టూ ఒక 100 words లో ఒక స్టోరీ రాయాలి. దాని తర్వాత గ్రూప్ గా డివైడ్ చేస్తారు. సో చెస్ నెంబర్ వైజ్ గ్రూప్స్ గా డివైడ్ చేసి డిస్కషన్ రూమ్స్ ఉంటాయి. సపోజ్ ఒక 12 members ఒక గ్రూప్, 13 members అట్లా చేసి డిస్కషన్ రూమ్ లో పట్టుకుపోతారు. ఒక సెమీ సర్క్యులర్ వేలో ఉంటుంది అక్కడ. సో ఫస్ట్ నుండి లాస్ట్ మన చెస్ నెంబర్స్ వరకు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ స్టోరీ నరేట్ చేయాలి. ఒక 45 seconds to 1 minute వరకు మనకు టైం ఉంటుంది. అసెసర్స్ మన ముందు కూర్చుంటారు, కానీ మనం మన గ్రూప్కి అడ్రస్ చేయాలి.
అసెసర్స్ని చూస్తూ అడ్రస్ చేద్దాం. సో ఇట్లా అందరి డిస్కషన్ అంటే అందరి నరేషన్ అయిపోయినాక స్టోరీ లాస్ట్ పర్సన్ ఎప్పుడైతే నరేషన్ అయిపోద్దో అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అదే పిక్చర్ గురించి మళ్ళీ డిస్కషన్. ఓకే. అంటే అందరు కలిసి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కామన్ స్టోరీకి రావాలి, గ్రూప్ అంతా కలిసి కామన్ స్టోరీకి రావాలి. సో ఇక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే మెయిన్గా నీ గ్రూప్ బిహేవియర్, అంటే గ్రూప్కి నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావు వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు, వాళ్ళని నువ్వు ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నావు. ఓకే. సో మెయిన్గా ఇదే వాళ్ళు చూసేది. సో ఈ 2 టెస్ట్లు కలిపి మనకి స్క్రీనింగ్ రిజల్ట్ ఇస్తారు. ఓకే. రేషియో డిఫర్ అవుతుంది ఎస్ఎస్బి టు ఎస్ఎస్బి. సో అక్కడ ఉన్న కెపాసిటీ బట్టి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ని స్క్రీనింగ్ చేస్తారు. సో సపోజ్ ఒక 100 మెంబర్స్ మనం రిపోర్ట్ చేసినాం అనుకో, 30 to 40 మెంబర్స్ని స్క్రీనింగ్ చేస్తారు. మిగతా వాళ్ళంతా అక్కడ నుండి రిటర్న్ అయ్యి వచ్చడం అంతే. అంటే ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ అప్లికేషన్ తీసుకుంటారా వాటికి, ఇలా అది ప్రాసెస్? అంటే ఇప్పుడు ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయన్న. ఒకవేళ నువ్వు డాక్టర్ అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు లాయర్ అయినా, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఎస్ఎస్బి. సో టెక్నికల్ ఎంట్రీ అంటారు. మన ఇంజనీర్స్కి టెక్నికల్ ఎంట్రీ ఉంటుంది, అడ్వకేట్స్కి జాగ్ ఎంట్రీ అని ఉంటుంది, జడ్జ్ అండ్ అడ్వకేట్ అని. సో ఇట్లా డాక్టర్స్కి మెడికల్ కోర్ అట్లుంటుంది. అది కాకుండా రిటర్న్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. ఇంటర్తోని ఎన్డీఏ అని, దాని తర్వాత డిగ్రీతోని సిడిఎస్ అని, ఆఫ్క్యాట్ అని, సీజీ క్యాట్ అని, ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. ఎవరి దగ్గర అయితే ఎన్సీసీ ఉంటుందో, ఎన్సీసీ సి సర్టిఫికేట్, వాళ్ళకు కూడా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎగ్జామ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఏముండదు. కానీ ఎట్లా అంటే ఇప్పుడు ఒక పూల్ ఉందనుకో, ఎన్సీసీ వాళ్ళంతా ఒకటే పూల్, అంటే వాళ్ళకి ఒక టైంలో టెస్టింగ్ జరుగుతుంది. అట్లా రిటర్న్ నుండి వచ్చిన వాళ్ళకి ఒక టైంలో. ఇక్కడ డిఫరెన్స్ ఏది వస్తుందంటే రిటర్న్ క్వాలిఫై చాలా తక్కువ మంది అవుతారు కదా. సో అక్కడ మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది. అదే ఎన్సీసీ నుండి టెక్నికల్ ఎంట్రీ నుండి డైరెక్ట్ చాలా మంది వెళ్తారు కాబట్టి స్క్రీనింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది. అంటే స్క్రీన్ అవుట్ ఎక్కువ మంది బయటికి వస్తూ ఉంటారు. అదొక అడ్వాంటేజ్ రిటర్న్ ఎంట్రీలో. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఓకే, రైట్. అంటే ఇవన్నీ మీరు స్టేజెస్ చూశారు కాబట్టి కొంచెం ఇది మీ లిటిల్ విత్ కొంచెం మీకు అందరికంటే కంపేర్ చేస్తే కొంచెం ఈజీ ఉండొచ్చు ఎగ్జామ్ కంపేర్ చేస్తే. ఎందుకంటే మీరు అంటే ఆ టైప్ మోడ్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఎస్ఐఎస్ రాయడం కానీ ఆబ్జెక్టివ్ టైప్ కానీ కొంచెం ఈజీ అనిపిస్తుంది. సో మీరు ఒక పాయింట్ చెప్పారు ఇంతకుముందు, అంటే నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలే అని చెప్పేసి. సో హౌ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దీస్ సబ్జెక్టివ్స్ అండ్ మ్యాథ్స్ అయినా, అంటే మీరు మ్యాథ్స్ చేసే అన్నారు, హౌ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్? అయితే నేను ఫస్ట్ థింగ్ పీవైక్యూస్ అన్నా. పీవైక్యూస్ చూసి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీ స్ట్రెంగ్స్ ఏంది, నీ వీక్నెసెస్ ఏంది. ఒకవేళ నీకు ఒక సబ్జెక్ట్ స్ట్రెంత్ ఉందంటే దాంట్లో నువ్వు మాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఏపిఎఫ్ అటెంప్ట్లో నేను 118 రిటర్న్లో స్కోర్ చేస్తే 75+ నేను ఓన్లీ జనరల్ సైన్స్ ఇంకా మ్యాథమెటిక్స్ నుండే స్కోర్ చేసిన. ఎందుకంటే అది నా స్ట్రాంగ్ పాయింట్. సో ఇంకా బేసిక్ ఏంటంటే ఈ సిడిఎస్లో కానీ సిఏపిఎఫ్లో కానీ మన బేసిక్ సైన్స్ ఏదైతే ఉంటుందో స్కూల్ లెవెల్ జనరల్ సైన్స్ 9th and 10th అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నేను దాన్ని గట్టిగా పట్టుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే పాలిటీ కానీ హిస్టరీ కానీ ఇవి అన్సర్టనే ఉంటాయి అన్న. అంటే వాస్ట్ సిలబస్ కాబట్టి ఎక్కడ నుండి క్వశ్చన్ వస్తుందో తెలియదు, ఎట్లా అడుగుతారో తెలియదు. సో నీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సో అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీ ఇష్టం అనుకో, పాలిటీ మీద ఒక క్వశ్చన్ రాంగ్ పోకుండా చదువుకోవాలి. సో ఎందుకంటే వేరే దగ్గర పోయినా కూడా కవర్ చేయగలుగుతుంది. ట్రూ. అంటే మీరు అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ అంటే ఓని ఎలా నేర్చుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కో రకంగా నేర్చుకున్నారు. కొందరు కోచింగ్ పోతారు, కొందరు కోచింగ్ పోరు. సో కొందరికి తక్కువ నాలెడ్జ్, కొందరు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో కొందరికి సబ్జెక్ట్ అర్థమైనా కూడా కన్ఫ్యూజన్లో ఉంటాడు, అసలు ఇది ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఎక్కడ యూజ్ చేయాలి. సో మీరు అవన్నీ ఎలా అధిగమించారు ఇవన్నీ? అయితే ఇది ఒక్క రోజులో నేను ఇదేం నేర్చుకోలేదన్న. సో ఇట్ టుక్ మీ నియర్లీ 4 years అన్నట్టు. సో స్టార్టింగ్లో నేను రిటర్న్ స్టేజ్లో ఫెయిల్ అయినా. సో అప్పుడు మళ్ళీ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, అసలు ఎక్కడ పోతుంది ఏందని. ఇంకోటి ఏంటంటే నేను స్టార్టింగ్ ఫ్రమ్ 6th class ఎన్సీఆర్టీ నేను చదివినాను కాబట్టి నాకు బేసిక్ అండర్స్టాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దాని హైయర్ లో నేను ఎన్ని లెవెల్స్ లేపినా అది నాకు ఈజీగా అర్థమవుతుంది. సో అదే నేను చెప్తాను, ఎవరికైనా బేసిక్స్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పటికీ అంటే ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ దేర్, నో హీఈస్ ఐపీఎస్ ఆఫీసర్. సో అతను మళ్ళీ
అంటే మళ్ళీ ఐఏఎస్ కోసం ట్రై చేసి రాసినా కూడా మళ్ళీ ఎన్సీఆర్టీ చదివినట్టు. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు సో నేను అడిగిన అసలు ఎందుకు ఎన్సీఆర్టీ చదువుతున్నావు అంటే అతను చెప్పాడు నాతోని, ఎన్సీఆర్టీ అనేది నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి ఎన్సీఆర్టీ చదివితే. సో సో మీరు అతను చెప్పింది మీరు చెప్పింది సింక్ అయింది బాగా. ఇతను అది 5 years బ్యాక్ చెప్పాడు నాకు. సో ఎన్సీఆర్టీ చదివితే ఏమైందంటే మనకు ఒక స్టోరీ లాగా ఉంటుంది, మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి అయినా కూడా వాళ్ళకు స్టోరీ చెప్తారు అన్నట్టు అందులో. సో అది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు నువ్వు బేసిక్ స్ట్రాంగ్ అయిపోయావు, నీకు తెలియదు కూడా నువ్వు స్ట్రాంగ్ అయిపోయావు, అంతే కదా. అవునన్నా. సో తర్వాత నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఎన్సీఆర్టీస్ అయిపోయిన తర్వాత మన స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, ఇట్లా స్టాండర్డ్ బుక్స్ డెఫినెట్గా ఇప్పుడు పాలిటిక్ లక్ష్మీకాంత్ ఉంది, జియోగ్రఫీకి జీసీ లియాంగ్ ఉంది. నేను దాన్ని రిఫర్ చేయలేదు కానీ చాలా మంది రిఫర్ చేస్తారు, ఎందుకంటే నాకు 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్ ఏదైతే ఉన్నాయో జియోగ్రఫీ అది సఫిషియంట్ అనిపించింది. అంటే అది చదివి ఐ వాజ్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఇన్ పేపర్. సో అందుకనే నేను మళ్ళీ జీసీ లియాంగ్కి రిఫర్ చేయలేదు. సో మోడర్న్ హిస్టరీకి చాలా మంది స్పెక్ట్రమ్ రిఫర్ చేస్తుంటారు, కానీ నేను అది ఒక మహిపాల్ సింగ్ రాథోడ్ సార్ అని ఉండే యూట్యూబ్ లో, ఆయన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఉండే వీడియోస్ అక్కడ నుండి ఫాలో అయ్యి నేను నోట్స్ చేసుకున్నా అట్లా. సో నేను ఏం చేసిన అంటే ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా మనకి ఫ్రీగా అవైలబుల్ అయ్యే రీసోర్సెస్ అన్ని నేను యూజ్ చేసుకున్నాను. అదే చెప్పబోతున్నా. అంటే ఇప్పుడు కొందరు చాలా మంది ఎలా ఉంటారంటే నేను కోచింగ్ తీసుకోలేదు, నాకు జాబ్ రాలేదు అంటే ఏదో ఒక పాయింట్ చెప్పడం జరుగుతుంది. అవునన్నా. ఇప్పుడు యూట్యూబ్ నేర్చుకొని జాబ్ కొట్టారు, అది గ్రేట్ అది. అవునన్నా. సో రెండో పాయింట్ ఏంటంటే కోచింగ్ తీసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే నేను తొందర నేర్చుకుంటాను. అవునన్నా. సో కోచింగ్ తీసుకోకుండా కొట్టినావు కదా, అది నీ గ్రేట్నెస్ అంటే. ఎందుకంటే దట్టు ఆల్ ఇండియాలో 138 ర్యాంక్ అంటే 5 lakhs 6 lakhs రాసే మెంబర్స్లో 138 అనేది గ్రేట్నెస్. అందుకే నువ్వు ఎలా స్ట్రీమ్ లైన్ చేసావని అడిగాను అటు క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇనీషియల్గా నేను అంటే ఈ ప్రాసెస్లో ఎన్నో మిస్కన్సెప్షన్స్ నాయి బర్స్ట్ అయిపోయినాయి. అవును. ఫస్ట్ నేను ఏమనుకుంటుండే అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే కంప్లీట్ గా సెల్ఫ్ ఉండాలి. అంటే నేను యూట్యూబ్ లో ఏ వీడియో రిఫర్ చేయొద్దు, ఏది వేరేటోలో మాటినొద్దు, నా సొంతంగా నేను చదువుకోవాలనే మిస్కన్సెప్షన్ తప్పు. అందుకే ఫస్ట్ అటెంప్ట్ లో నాకు ఎగ్జామే క్లియర్ కాలేదు. సెకండ్ అటెంప్ట్ లో నాకు అది అర్థమైపోయింది, అరే ఉన్న రీసోర్సెస్ వాడుకోవాలి, అవి ఉన్నాయి వాడుకోవడానికి కదా. సో అవి వాడుకొని దాన్ని మనకి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవాలి. దాన్ని మొత్తం ఫాలో కాకపోయినా ఏదైతే పాజిటివ్స్ అనిపిస్తున్నాయో అవి ఫాలో అయ్యి నెగిటివ్స్ పక్కన పెడితే సరిపోద్ది. సో అట్లా నేను ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోయినా అన్న. అందుకనే లాంగ్ జర్నీ కానీ కాంక్రీట్ గా అన్ని ఫౌండేషన్స్ ఫామ్ అయిపోయినాయి. లాంగ్ జర్నీ అయినా బ్యూటిఫుల్ జర్నీ అనుకో. బ్యూటిఫుల్ జర్నీ, ఎందుకంటే యూ లర్న్ ఎ లాట్. డెఫినెట్లీ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఇన్ని ఎగ్జామ్స్ దాదాపు ఒక 7 to 8 ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా కూడా సో యూ నెవర్ గివ్ అప్, అది చాలా గ్రేట్. ఎందుకంటే 8 ఇంటర్వ్యూస్ నేను ఫెయిల్ అయిపోయినా, 9th ఇంటర్వ్యూలో 8 ఇంటర్వ్యూస్ 9th ఇంటర్వ్యూలో ఐ స్కోర్డ్ 123 out of 150 ఇన్ ఇంటర్వ్యూ అన్న. గ్రేట్. అంటే ఈ 8 ఇంటర్వ్యూస్ నీకు ఉపయోగపడ్డాయి డెఫినెట్లీ, అంటే నీ అనాలిసిస్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. అవునన్నా, డెఫినెట్లీ. ఓకే. సో ఇప్పుడు అసలు ఆల్ ఇండియా 138th ర్యాంక్ సో అని అడుగుతానే. సో వాట్స్ యువర్ అంటే నీ బాడీ పొజిషన్ ఏంది, నీ మైండ్ ఆఫ్ నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, అండ్ దెన్ నెక్స్ట్ వాట్స్ యువర్ ఫీలింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్? అయితే ఇది 13th రోజు అనుకుంటున్నా, June 13th రోజు. ఆ రోజు డెఫినెట్ గా వస్తాయనే ఉండే రిజల్ట్స్, అంటే స్పెక్యులేషన్స్ ఉంటాయి కదా. సో ఆ రోజు వెయిట్ చేస్తున్నాం 5 తర్వాత వస్తాయన్నారు, రాలేదు. 6 తర్వాత వస్తాయన్నారు, రాలేదు. సో ఏమన్నారంటే 7 లోపు వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు అని. 7 అయింది కానీ అప్పటికి రాలేదు. నేను ఇట్లనే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా, అదే టైంలో వాట్సాప్లో ఒక 7 తర్వాత ఒక 7:10 ఆ టైంకి వచ్చిందన్న. సో ఒక పీడిఎఫ్ వచ్చింది, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, వాట్సాప్ కాల్లోనే ఉండే నేను. సో వాట్సాప్లోనే ఒక పీడిఎఫ్ వచ్చింది. ఈ గ్రూప్స్ ఉంటాయి కదా మన ఇంటర్వ్యూ అటెండ్ అయిన క్యాండిడేట్స్. సో నేనేమనుకున్నా, అంతకుముందు ఒక 2-3 days ముందు ఒక ఫేక్ పీడిఎఫ్ వచ్చింది. ర్యాండమ్ గా అంటే లాస్ట్ ఇయర్ మ్యాటర్ పెట్టి పైన కింద పేర్లు అవి ఇవి మార్చి ఒక ఫేక్ పీడిఎఫ్ పంపినాం. జస్ట్ అంటే ప్రాంక్ లాగా చేస్తా ఉంటారు వాళ్ళు. సో ఈసారి కూడా నేను ఏమన్నా 7 దాటింది కదా, మోస్ట్లీ ఈసారి కూడా ఫేక్ పీడిఎఫ్ ఏమో అనుకున్నా. ఫోన్లే చూద్దామని వానికి నీకు మళ్ళీ కాల్ చేస్తారని చెప్పి కట్ చేసి నా ఫోన్లోనే ఓపెన్ చేసి చూస్తే నేను ఫస్ట్ నా పేరు కొట్టకుండా రోల్ నెంబర్ కొట్టినాను 1001632 అని. సో 2 రిజల్ట్స్ ఉన్నాయి.
టూ రిజల్ట్స్ ఏంది పక్కా ఇది ఫేక్ పీడిఎఫ్ అయిరా అనుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు పీడిఎఫ్ లో కూడా ఒక పర్సన్ రోల్ నెంబర్ కి ఇంకొక పేరు, మల్టిపుల్ టైమ్స్ ఒకటే పేరు అట్లా ఉంది. కానీ చూస్తే ఏంటంటే నేను అప్పటికి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి పైన లిస్ట్ ఏమో ప్రొవిజనల్, ఎవరెవరైతే ప్రొవిజనల్ ఉన్నారో అది ఇచ్చి కిందనేమో ర్యాంక్ లిస్ట్ ఇచ్చిండు. అంటే ఈ క్యాండిడేట్స్ ఇప్పటికీ ప్రొవిజనల్ సబ్జెక్టింగ్ టు దేర్ అంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు క్లియర్ అయిపోద్ది కదా. సో అట్లా నాది 2 సార్లు వచ్చింది. సో అక్కడ చూసిన పైన ఉంది కింద ఉంది, ఓకే 138 ర్యాంక్ అని ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మళ్ళీ అప్పటికి నా డౌట్ పోలేదు. అప్పుడు మా బ్రదర్ అంటే మేము ట్విన్స్ అని చెప్పినా కదా, వాడు ల్యాప్టాప్లో చదువుతుండే, వెబ్సైట్ ఓపెన్ చేయరా అని చెప్పినాక వాడు వెబ్సైట్ ఓపెన్ చేసిండు. అక్కడ నుండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూస్తే సేమ్ పీడిఎఫ్ సేమ్ ర్యాంక్ ఉంది. అప్పటికి రియలైజ్ అయిపోయినా ఓకే మనదే ర్యాంక్ 138 అని. అప్పుడు ఇంకా గట్టిగా గూస్ బంప్స్ వచ్చి మా డాడీ ఎక్కడనో పెరట్లో పని చేస్తుండే, అప్పుడు రమ్మంటే వస్తలేడు, పిలుస్తుండే రాడాడి అంటే అక్కడ దూరంలో ఉన్నాడు పని చేస్తున్నాడు, రా అంటే అర్థమైతలేదు ఎందుకు పిలుస్తున్నారా అని. సో మా మమ్మీకి చెప్పేసిన, మా మమ్మీ ఇంకా ఏడుస్తుంది. అంటే ఇన్ని సార్లు ఎట్లా అంటే ఎస్ఎస్బీస్ కి ఒక డెస్టినేషన్ అంటే ఒకసారి బెంగళూరులో, ఒకసారి అలహాబాద్, ఒకసారి డెహ్రాడూన్, జలంధర్, ఇట్లా నువ్వు ఇండియా అంతా తిరుగుతుంటే ఇంటర్వ్యూస్ కి ఒక్కొక్క రోజు ఫస్ట్ టైం అంటే నువ్వు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎట్లా అంటన్నా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని పోతావు. ఫర్ 5 days నువ్వు ప్యాక్ చేసుకొని పోతావు. నీకు రిటర్న్ టికెట్ ఉండదు, పోయే టికెట్ ఉంటది. ఫస్ట్ రోజు వస్తావా, 5th రోజు వస్తావా, 5th రోజు కూడా నువ్వు రికమెండ్ అయినావు అనుకో మెడికల్స్ కి ఇంకొక 7 to 10 days అక్కడనే ఉండాలి. సో ఎప్పుడు వస్తావో తెలియదు. సో బ్యాగ్ మొత్తం ఒక వారానికి ప్యాక్ చేసుకొని పోతావు. ఏమిప్పు ఒక డ్రెస్ వేసుకుంటావు, వాడు పోయినాక ఫస్ట్ డే వాడు నిన్ను రిటర్న్ పంపించేస్తాడు. సో ఆ ఫీలింగ్, నీకు టికెట్ ఉండదు, ఏముండదు. అప్పుడు ఇంట్లో ఫోన్ చేసి కాలేదని చెప్పాలి. సో ఇట్లా అన్నీ అవుతుంటే వాళ్ళకి ఎందుకు ఇంత డిఫికల్ట్ ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, నేను మంచి కాలేజ్ జాయిన్ అని ప్లేస్మెంట్స్ కూడా నేను తీసుకోలేదు. ప్లేస్మెంట్ తీసుకొని ఉంటే ఇప్పటికీ ఒక కాంక్రీట్ జాబ్ ఉండేది కదా అనే వాళ్ళ ఫీలింగ్ లో ఉండే. ఎట్లా అయ్యే వరకు వాళ్ళకి కొంచెం ఎమోషనల్ అయిపోయాను. మా డాడీని కూడా పిలిచిన, చెప్పినాక ఫుల్ హ్యాపీగా. నైస్ నైస్. ఓకే, అంటే 12th ఫెయిల్ కొంచెం అలా కూడా అనిపిస్తుంది మనకు. అవునన్నా, కన్ఫర్మ్. ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు మామూలుగా ఆస్పిరెంట్ అంటే మనము విజయం సాధించినప్పుడు, మనం సక్సెస్ అయినప్పుడు చాలామంది వస్తారు. అవునన్నా, అది అందరు మనోడే అంటారు. అవును, నిజం చెప్పాలంటే. కానీ ఆ సక్సెస్ రావడానికి మనం చాలా స్ట్రగుల్ చేస్తాం. అందులో మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, అందులో మనకి కించపరిచిన వాళ్ళు ఉంటారు. అంటే ద మోస్ట్ ఫ్రెండ్ నువ్వు కొడతావు అని అన్నవాడు ఎవరు ఉన్నారా? ఒక్కరని లేరన్నా, చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ మై స్కూల్ ఫ్రెండ్స్ నుండి, ఇంటర్ నుండి బీటెక్ ఏదైతే చేసిన 1 year, నేను చేసింది 1 year కానీ ఐ హ్యావ్ మేడ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. అక్కడ నుండి వాళ్ళు బీఎస్సీ ఫ్రెండ్స్ అండ్ ఎంఎస్సీ ఫ్రెండ్స్. వీళ్ళలో కొంతమంది సెలెక్టివ్ పీపుల్ నాకు చాలా సపోర్ట్ చేస్తుండే, రెగ్యులర్ టచ్ లో ఉండి జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం నువ్వు పక్కా అవుతావురా అన్నట్టు వాళ్ళకు ఉండే. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నా వాళ్ళు ఏ రోజు ఏమనలేదు, అంటే ఎందుకు పోవడం అట్లా. సో దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ మేజర్ రోల్ అయితే మా అన్న, అంటే నా ట్విన్ ఎవరైతే ఉన్నారో, నాకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ నీకు వస్తుందా అని వానికి ఎక్కువ ఉండే. సో అది నాకు బూస్ట్, చాలా ఎక్కువ బూస్ట్. అండ్ మేమిద్దరం ఎట్లా అంటే, మేము ట్విన్స్ కాబట్టి అన్నదమ్ముల్లాగా కాకుండా ఎక్కువ ఫ్రెండ్స్ లానే ఉంటాం, బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఇక ప్రతి ఒక్క విషయం షేర్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళందరూ ఈ స్టేజ్లో చాలా హెల్ప్ అయినా అన్న. సో ఇప్పుడు అంటే ఈ 4-5 years జర్నీలో మన పేరెంట్స్ని ఎవరో ఒక విధంగా ఎవరో ఒకరు అడుగుంటారు, ఇంకెప్పుడు వాట్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోరు కానీ మన గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాంటప్పుడు నీకు ఎప్పుడైనా కాల్స్ వచ్చాయా? అంటే ఇంకెన్ని రోజులు అలా ఎప్పుడైనా ఫేస్ చేసావు? అంటే ఇంకెన్ని రోజులు అని కాదు, అంటే మీ పేరెంట్స్ కాకుండా, అంటే మీ పేరెంట్స్ ఓన్ వాయిస్ కాకుండా బయట కూడా ఒక వాయిస్ ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఏమన్నా అప్పుడు ఏమన్నా అడిగినా? ఇంకెన్ని రోజులని కాదు కానీ అన్న, ఇప్పుడు మనకి గ్రూప్స్ పడ్డాయి కదా, లాస్ట్ 2020 నుండి 1, 2, 3, 4 అన్ని పడ్డాయి కదా. సో మా పేరెంట్స్ కూడా మరి గ్రూప్స్ కూడా రావచ్చు కదా నువ్వు. నేను ఓన్లీ డిఫెన్స్ ఫోర్సెస్ అని ఏ ఎగ్జామ్ పైన ఇంకా నేను రాలేదు, ఓన్లీ నేను ఇవే అటెంప్ట్ చేస్తా. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే 24 and 25 దాటితే నువ్వు డిఫెన్స్ ఫోర్సెస్లో పోలేవు. ఇది ఏజ్, అంటే మ్యాక్సిమం ఏజ్. సో నేనేం ఫిక్స్ అయినా అంటే ఆ ఏజ్ వరకు నేను సెకండ్ ఆప్షన్ ఏజ్ చూడకుండా నేను దానికి ఇస్తా. ఒకవేళ అక్కడ కాకపోతే ఐ విల్ లుక్ ఇన్ టు అనదర్ ఆప్షన్స్ అని అనుకున్నా.
సో గ్రూప్స్ పడుతున్న టైంలో అందరు అంటారు కదా, అరే గ్రూప్స్ పడుతున్నా మీ వాళ్ళు రాస్తలేరా అన్నట్టు మా పేరెంట్స్ కూడా అడిగిన్ను, అరే రాస్తామని. కానీ అంటే నేను కొంచెం హార్ష్గానే ఉంటుండే వాళ్ళతోని. అంటే నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా అట్లా ఉండొద్దని, అంటే గ్రాంటెడ్గా తీసుకుంటా. నేనేమన్నా అంటే రాయాలంటే నువ్వే రాసుకోపో అమ్మా, నేను రాయను అని చెప్పి అట్లా హార్ష్గా అన్నా అన్నట్టు. సో అప్పుడు అంటే ఎక్కువ వాళ్ళు ఇంటర్ఫియర్ గారు. సో మంచి ఫ్రీడమ్ ఇస్తారు, అంటే కెరియర్ చాయిసెస్లో కానీ ఏ చాయిసెస్లో కానీ డిసిషన్ మేకింగ్ ఫైనల్గా మీరే తీసుకోండి అని అంటారు. కానీ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే పేరెంట్స్ చాలా మ్యారేజ్లకు పోతారు. అవునన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత మా ఫ్రెండ్ ఐపీఎస్ అని చెప్పి, అవును, వాడికి 7th అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. అవును. సో ఏమైందంటే ఒకసారి వాళ్ళ ఫాదరు ఒక మ్యారేజ్కి వెళ్ళారని, వెళ్ళినప్పుడు అంటే కంటిన్యూస్గా అడుగుతుండ్రు, మీ వాడు ఏం చేస్తుండో అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడంటే మా వాడు పడుకోండి అని చెప్పాడు అన్నట్టు. ఆ రీప్లై ఎవరు ఇవ్వరు అసలు. అవును, అంటే మేము కూడా అట్లనే చెప్పినాం అన్న. ఒకవేళ ఎవరైనా అడిగితే ఏం లేదు ఖాళీగానే ఉన్నాడు అని చెప్పి డాడీ, పోయేదేం లేదు అన్నట్టే మేము చెప్పేటోళ్ళం ఇంట్లో. సో నేను షాక్ అయిపోయినా. అంటే మేము అదే అంటే ఇంకా రిలేటివ్ మ్యారేజ్ కాబట్టి మావాడు పడుకున్నాడు అని చెప్పాడు. అట్లా ఎవరు చెప్పారు కదా మావాడు పడుకున్నాడు అని చెప్పేసి. అదేంటి అంత రెక్లెస్ చెప్తున్నావు అంటే, నువ్వు మావాడికి ఫుడ్ పెడుతున్నావా, నువ్వు మావాడికి ఫోన్ చేసినావా, వాడిని ఫోన్ రీఛార్జ్ చేస్తున్నావు, వాడిని చదివించినావా, నీకు ఎందుకు అంటే నేను ఏమంటున్నా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన పేరెంట్స్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవును, ఇప్పుడు మన పేరెంట్స్ స్ట్రాంగ్ ఉంటే అవును అబ్బాయి ఏదో విధంగా కొడతారు. అవును, అంటే చాలామంది యాస్పిరెంట్స్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల చేంజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది నేను చూశాను. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ చాలా గ్రేట్, ఎందుకంటే ఏ డైవర్షన్ ఇవ్వకుండా మిమ్మల్ని అంటే నువ్వు దాని మీదనే ఉండు. ఇప్పుడు మీరు అన్నారు హార్ష్గా మాట్లాడినప్పుడు, నువ్వు అట్లా కాదని కొంచెం వాళ్ళు రివర్స్గా మాట్లాడితే నువ్వు కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఆ గ్రూప్ 2 చదవచ్చు. సో అట్లా వాళ్ళు నీకు ఆ స్కోప్ ఇవ్వలేదు. సో అట్లా మీలాగా కొంతమంది ఉంటే, చాలామంది ఏంటంటే పేరెంట్స్ వల్ల డైవర్ట్ అయిపోయారు చాలామంది నేను చూసిన. అంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నా కూడా డైవర్ట్ అయిపోయారు. అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నిజంగా ఏమైనా హ్యూమిలేషన్ ఫేస్ చేసావా? హ్యూమిలియేషన్ అంటే నిన్ను ఎవరు నెగ్లెక్ట్ చేయడం లాంటివి. హ్యూమిలేషన్ అంటే మొహం మీద ఎవరు ఏమన్నారు. అవును, నెగ్లెక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక అబ్బాయి ఒక ఫంక్షన్కి వెళ్తాడు. సో వన్ ఆఫ్ ద రిలేటివ్ అంటే అతనికంటే చిన్న అతనికి కానిస్టేబుల్ వస్తే ఈ అబ్బాయిని లేపేసి, అంటే యూపీఎస్సీ మెయిన్స్ రాసిన అబ్బాయిని లేపి అతను కూర్చోబెడతారు అన్నట్టు. ఓకే. సో నువ్వు వేరే చైర్ తీసుకొని కూర్చోబెడతారు. సో అది హ్యూమిలేషనే. అవునన్న, హ్యూమిలేషన్. ఎందుకంటే కూర్చుని లేపి హ్యూమిలేషన్. సో అది ఆ అబ్బాయి దాన్ని లైట్గా తీసుకోలేదు. లైట్ తీసుకోకుండా సర్వీస్ కొట్టేసిండు, అదే విషయం వేరే పక్క పెట్టేస్తే. అవి మనకు చిన్నగా అనిపించచ్చు. అంటే అలాంటి నీకేమైనా అనిపించాయా? అంటే అన్కాన్షియస్గా జరిగి ఉండొచ్చు, కానీ కాన్షియస్గా అయితే నేను ఎక్కువ పట్టించుకోను కాబట్టి నాకు అట్లాంటివి ఏం గుర్తులేవు అన్న. గుర్తులేవు. ఓకే. అంటే అలాంటివి కూడా జరుగుతుంటాయి యాస్పిరెంట్స్? జరుగుతుంటాయి, డెఫినెట్గా జరుగుతుంటాయి. సో అదొకటి. సో ఇప్పుడు ఎయిర్ 138 రాకముందు, అవును, ఎయిర్ 138 వచ్చిన తర్వాత, సో వాట్ డిడ్ యూ సీ చేంజ్? ఏం చూసావు నువ్వు అసలు? చేంజ్ చుట్టుపక్కల అయితే చాలా చేంజ్ వస్తాయి, పక్క వస్తాయి. రెస్పెక్ట్ అయితే డెఫినెట్ గా అందరు చుట్టాలు అయిపోతారు, మానిఫోల్డ్ అయిపోయింది అని చెప్పొచ్చు. సో అందరికి మనోడే అన్నట్టు ఉంటది. అంతే. పేరెంట్స్ కి ఇచ్చే రెస్పెక్ట్, పేరెంట్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా. అంటే ఇప్పుడు మనకు కొంచెం దుష్మన్ ఉంటారు అన్నట్టు కొందరు. అంటే ఇప్పుడు మనకు లేకపోయినా మన పేరెంట్స్ ఉంటారు. సో వాడు కొంచెం తగ్గిపోయి మెల్లగా అట్లా. లక్కీగా మాకు అట్లా ఎక్కువ లేరన్న. సో అందరికి కొంచెం రెస్పెక్టబుల్ ఫ్యామిలీనే కాబట్టి, అంటే చిన్నప్పటి నుండి కొంచెం స్టడీస్ లో కూడా బెటర్ పర్ఫామ్ చేస్తుండే కాబట్టి అందరికి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండే, ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉండే. కానీ షాకింగ్ ఏంటంటే ఎవరికి తెలియదు నేను దీనికి ప్రిపేర్ అవుతున్నట్టు. ఫస్ట్ థింగ్ ఎవరికి అసలు సిఏపిఎఫ్ అంటే ఏందో కూడా తెలియదు. ఇప్పటికి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమైపోతుంది. సో అందరూ ఏమనుకుంటున్నారు, సివిల్ సర్వీసెస్ అని అనుకుంటున్నారు. నేను చెప్తుంటా సివిల్ సర్వీసెస్ కాదు, ఇది వేరే ఎగ్జామ్ అని. సో మెయిన్ థింగ్ అదన్నా, ఎవరికైనా తెలిస్తే ప్రెషర్ వస్తుంది, మీ వాడు దానికి ప్రిపేర్ అవుతున్నాడు కదా అయిందా కాదా అని. నేనైతే ఎవరికి తెలియనియలేదు, నాకు క్లోజ్ రిలేటివ్స్ అనుకుంటే తప్ప వేరే ఎవరికి ఐడియా లేదు నేనేం చదువుతున్నా అనేది. ఓకే, ఫైన్. సో అంటే ఇప్పుడు ఎవరన్నా అంటే యూపీఎస్సీ ఒకటే ప్రిపేర్ అవుతున్నారు, అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒకటే రాస్తున్నారు. బట్ యూపీఎస్లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఉంటుంది, యూపీఎస్లో ఈపీఎఫ్ఓ ఉంటుంది, యూపీఎస్సీలో ఇప్పుడు సిఏపిఎఫ్ ఉంటుంది, ఎకనామిక్ సర్వీసెస్, చాలా చాలా సర్వీస్.
సో వాట్స్ యువర్ సజెషన్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, దోస్ హూ స్టాండ్ బై దేర్ వర్డ్స్ ఫర్ 7 years 9 years అలా చేస్తారు కదా. సో నీ ఒపీనియన్ ఏంటి, నీ సజెషన్ ఏంటి? అంటే సజెషన్ అంటే కష్టమైన, కానీ నా ఒపీనియన్ అయితే డెఫినెట్గా చెప్తాను. సో నా ఒపీనియన్ ఏంటంటే, మనమందరం ఇప్పుడు టైమ్స్ చేంజ్ అయిపోయినాయి అన్న. ఇంతకుముందు లాగా నేను లాస్ట్ అటెంప్ట్ వరకు ట్రై చేస్తా అంటే ఇంతకుముందు అవేర్నెస్ లేకుండే, ఆపర్చునిటీస్ కూడా లేకుండే, కానీ ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అవేర్నెస్ ఉంటే నువ్వు ఏదో ఒక వే అవుట్ చూసుకోగలవు. సో మీరు గట్టిగా అనుకుంటే 2-3 attempts మేబీ 3 to 4 years గట్టిగా ఇస్తే ఇవ్వండి, కానీ మీకు ఒక క్యాప్ అనేది పెట్టుకోండి. నేను పర్సనల్గా 25 అని పెట్టుకున్నాను, ఎందుకంటే డిఫెన్స్ ఫోర్సెస్కి 25 ఇస్ ద లాస్ట్ ఏజ్. సో 25 వరకు నేను దీనికి గట్టిగా ట్రై చేస్తాను. ఒకవేళ నాది కాకపోతే నేను నా ఎంఎస్సి క్వాలిఫికేషన్తో నేను ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అనేది నాకుండే. లక్కీగా నాది క్వాలిఫై అయిపోయింది. ప్లాన్ చేసేసుకున్నా, ప్లాన్ ఏ ప్లాన్ బి. సో ప్లాన్ బి అనేది డెఫినెట్ గా ఉండాలి. అదే సజెషన్ అంటున్నాను. ప్లాన్ బి ఉండాలి, ఎవరికైనా ఉండాలి. ఎందుకంటే దీని మీద కూర్చుంటే లైఫ్ అంతా ఇక్కడ స్టక్ అవుతుంది. ఓకే, నువ్వు ఎట్ ద ఎండ్ సక్సెస్ అవుతాం కావచ్చు. అంటే ప్లాన్ బి ఇన్ ద సెన్స్ అంటే దీన్ని వదిలిపెట్టడం అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం అనుకో, ట్యూషన్ చెప్పడం కంటే కొంచెం ఏజ్ మీద పడ్డాక ఇన్కమ్ జనరేట్ చేయడము. సో మనకు మ్యారేజ్ అని ఒక అబ్స్టాకిల్ ఉంటుంది. సో దాని మీదే కూర్చొని 30-35 years వరకు సో ఏ ఇన్కమ్ లేకుండా ఉంటే కొంచెం అది నేనైతే అసలు చాలా ఇబ్బంది. అది నేను ఫర్ దట్ మ్యాటర్ నేను ప్రిపరేషన్ టైంలో కూడా నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుండే. నేను ఫోటోగ్రఫీ చేస్తా. సో ఇక్కడ నేను కొన్ని ఈవెంట్స్, ఫ్రీలాన్సింగ్ ఈవెంట్స్ చేసినాను ఫర్ పాకెట్ మనీ. అంటే ఇంట్లో నన్ను అడగలేము కదా. అండ్ నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి అన్న, అక్కడ మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వశ్చన్స్ కానీ ఇంటర్ లెవెల్ క్వశ్చన్స్ కానీ వస్తుంటాయి. సాల్వ్ చేస్తే పర్ క్వశ్చన్ ఇంత అని ఉంటుంది. సో అది కూడా నేను సాల్వ్ చేసిన ఫర్ పాకెట్ మనీ. అండ్ దాని తర్వాత నేను రీసెంట్గా ఈ జాన్లో ఎప్పుడైతే నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేసినో అప్పుడు నేను క్యూమ్యాథ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆన్లైన్లో, యూఎస్ అండ్ కెనడా స్టూడెంట్స్ కి టీచ్ చేయడానికి. పే కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళకైతే పర్ అవర్ పే. సో నేను అది కూడా టేకప్ చేసిన. సో అప్పటి నుండి నేను ఇప్పటివరకు ఫ్రీలాన్సింగ్ టీచింగ్ కూడా చేస్తున్నా. సో ఇట్లాంటి ఏదో ఒక ఫ్రీలాన్సింగ్ లాగా అవకాశాలు చాలా ఉన్నాయి. మన ఇంట్రెస్ట్ ప్రకారం చేసుకుంటే కొంచెం ఇన్కమ్ కూడా జనరేట్ అయింది, ఇంటి వాళ్ళ పైన బర్డెన్ కూడా తగ్గిపోతుంది కదా. ఓకే, బెటర్. సో ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ సిఏపిఎఫ్ ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే యూ గివ్ డ్రాబ్యాక్స్, సజెషన్స్ ఇవ్వు, అందులో డ్రాబ్యాక్స్ ఇవి ఉంటాయి, ఇవని చెప్పు, కొన్ని సజెషన్స్ ఇవ్వడు. సో సిఏపిఎఫ్ గురించి మన వాళ్ళకి ఎక్కువ తెలియదు కాబట్టి నేను బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సిఏపిఎఫ్ అంటన్నా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్. సో జనరల్గా మనకి 7 సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి. సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ అండ్ ఎన్ఎస్జి. ఇవి 7లో ఫస్ట్ 5 నేనైతే ఏదైతే చెప్పినో అపార్ట్ ఫ్రమ్ అస్సాం రైఫిల్స్ అండ్ ఎన్ఎస్జి, ఈ సిఏపిఎఫ్ ఏసీ నుండి రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాంట్లో అసిస్టెంట్ కమాండెంట్, డిఎస్పీ లెవెల్. సో అసిస్టెంట్ కమాండెంట్ అంటే మన స్టేట్లో ఏదైతే డిఎస్పీ ర్యాంక్ ఉందో ఈక్వివాలెంట్ టు దట్. అయితే రోల్ ఏముంటుందంటే అసిస్టెంట్ కమాండెంట్కి మనకి ఇక్కడ ఎట్లయితే పోలీస్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ యూనిట్స్, బెటాలియన్స్, కంపెనీస్ అట్లా ఉంటాయి. ఒక కంపెనీ అంటే నియర్లీ ఒక 140 to 150 పర్సనల్ ఉంటారు. అందులో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్. సో నువ్వు అసిస్టెంట్ కమాండెంట్ అయితే యూ విల్ బి ఏ కంపెనీ కమాండర్. అంటే నీ కింద ఒక 140 to 150 మెంబర్ నీకు ఒక హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది. దాన్ని నువ్వు మేనేజ్ చేయడమే నీ మెయిన్ ఆబ్జెక్టివ్ అక్కడ. సో ఇవి 5లో అంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్ అన్న. సో ఇప్పుడు రీసెంట్గా 2019లో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇచ్చిందంటే సిఏపిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్స్తో ఎవరైతే పోతారో వాళ్ళు కూడా ఆర్గనైజ్ గ్రూప్ ఏ సర్వీసెస్ కిందనే వస్తారని. డిఐజీ అంటే ఏడీజీ అండ్ డీజీ కూడా ఇప్పుడు ఐపీఎస్ రిజర్వేషన్ పోయింది. సో క్యాడర్ ఆఫీసర్స్ కూడా డీజీ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఓజాస్ అంటారు, ఆర్గనైజ్ గ్రూప్ ఏ సర్వీసెస్. అంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ ఇవన్నీ ఆర్గనైజ్ గ్రూప్ ఏ సర్వీసెస్ అంటారు. సో ఇప్పుడు ఈ స్టేటస్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఒక ఐఏఎస్ ఎవరైతే ఇప్పుడు 2024లో ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయింది అనుకో, ఇప్పుడు 2024లో నేను ఒక అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయినా కదా, 2026లో ఎవరైతే ఐఏఎస్గా సెలెక్ట్ అవుతారో
సో మనము వాళ్ళతో ఈక్వివాలెంట్ అన్నట్టు. సో వాళ్ళకి ఎప్పుడు టైమ్లీ ప్రమోషన్స్ అయితే మనకు కూడా ప్రమోషన్స్ సేమ్ అదే కావాలి ప్రమోషన్స్, అట్లా సేమ్ అదే ప్రోటోకాల్ అదే ప్రోటోకాల్ ఉంటుంది సిమిలర్. సో ఇది పెద్ద ప్లస్ పాయింట్ అన్న. డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు కొన్ని ప్రమోషనల్ డిలేస్ ఉన్నాయి డ్యూ టు వేరియస్ రీజన్స్. ఎందుకంటే ఐపీఎస్ కమాండ్ ర్యాంక్ నుండి అంటే ఎస్ఎస్పి ర్యాంక్ నుండి దీంట్లోకి ఐపీఎస్ డెప్యుటేషన్ పైన వస్తుంటారు. సో దానివల్ల ఏమైందంటే క్యాడర్ నుండి ఎవరైతే ఆఫీసర్స్ వస్తారో వాళ్ళకి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అంటారు కదా, దాంట్లోకి ప్రమోషన్స్ అనేది డీలే అవుతున్నాయి. సపోజ్ ఒక 5 to 6 yearsలో నేను అసిస్టెంట్ కమాండెంట్ నుండి డెప్యూటీ కమాండెంట్ కావాలంటే ఇప్పుడు అదొక 9 to 10 years పడుతుంది అన్నట్టు. మళ్ళీ ఈ ఓజాస్ అనేది టైమ్లీ ఇంప్లిమెంటేషన్ జరిగితే అది కూడా రెక్టిఫై అయిపోద్ది క్యాడర్ రివ్యూ జరిగిన తర్వాత. సో ఇవి మెయిన్గా ఒకేలా ఓజాస్ ఇంప్లిమెంట్ కాకపోతే అంటే టైం మెయిన్ టైంలో అవును అసలు మీరు ఎక్కడ వరకు ఉంటుంది ఈ పొజిషన్? సో నేను ఇప్పుడు 25 years అన్నా. సో 60 years వరకు సర్వీస్ కాబట్టి నాకు ఒక 34-35 years సర్వీస్ ఉంది. సో ఐ కెన్ గో అప్ టు ర్యాంక్ ఆఫ్ ఐజీ వరకు నేను పోవచ్చు అనేది స్పెక్యులేషన్. అంతే, చేంజెస్ అవుతా ఉంటాయి అన్న. ఓకే ఓకే, అంటే మీరు ఈ ఓజాస్ ఇంప్లిమెంట్ కాకుండా కూడా కొంచెం లేట్గా వెళ్తుంది, డిఐజీ ఆర్ ఐజీ కావచ్చు. సో ఇది మన కాకి కథలలో మన అభినవ్ వర్మతోని, రైట్. సో మీకు ఎలాంటి సిఏపిఎఫ్ ఎలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా సో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేము అవైలబుల్లో ఉంటాము. సో అందరూ అనుకునే విధంగా యూపీఎస్సీలో యూపీఎస్సీలో ఓన్లీ సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. సో ముందు అంటే మనం యూపీఎస్సీ కొట్టాలంటే సర్టెన్ ఏజ్ వరకు కొంచెం చేయొచ్చు, తర్వాత అంటే మన లైఫ్ డైలమా పడకుండా వేరే ఎగ్జామ్స్ రాసి అంటే బ్యాంక్స్ అని ఏదో ఒక ఎగ్జామ్ రాసేసి తర్వాత మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చినాక మళ్ళీ రాస్తే బెటర్ అని నా ఫీలింగ్, అంతే కదా? అంతే అన్న. సో ఎందుకంటే లైఫ్ డైలమా అయిపోతుంది కొంత టైం తర్వాత. సో మీకు ఇలా అంటే ఈ ప్రిపరేషన్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, రైట్. అదర్వైజ్ రీచ్ టు ఎపిటోమ్ పోలీస్ అకాడమీ లేకపోతే ఎపిటోమ్ ఐఏఎస్కి మీరు రీచ్ అయినా కూడా విల్ దేర్ ఫర్ యూ 24/7, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్ టు aspirants, right. So once again thank you so much. Signing off, Epitome Police Academy.